నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. క్వాష్ పిటిషన్ అంటే ఏమిటి? క్వాష్ పిటిషన్ ఏ సందర్భాల్లో వేసుకోవచ్చు? క్వాష్ పిటిషన్ అంటే తప్పుడు కేసులలో ఎవరైనా ఇరుక్కున్నప్పుడు లేదా తప్పుడు కేసుల పైన పెట్టినప్పుడు ఆ కేసులు తప్పుడు కేసులని చెప్పుకోవడం కోసం హైకోర్టులో వేసుకునే పిటిషనే క్వాష్ పిటిషన్. సో క్వాష్ పిటిషన్ అనేది కేసును రద్దు చేయడం లేదా కేసును కొట్టేయడం అని చెప్పవచ్చు. క్వాష్ పిటిషన్ మనం రెండు సందర్భాలు వేసుకుంటాం. ఒకటి ఎఫ్ఐఆర్ స్టేజ్లో, ఛార్జ్ షీట్ స్టేజ్లో. ఎఫ్ఐఆర్ స్టేజ్లో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు ఎఫ్ఐఆర్ను క్యాన్సిల్ చేయండి, ఎఫ్ఐఆర్ కొట్టేయండి, తప్పుడు కేసు అని చెప్పుకోవడానికి వేసుకుంటాం. ఒకవేళ ఛార్జ్ షీట్ తర్వాత కూడా మనము ఛార్జ్ షీట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క కేసు తప్పుడు కేసు అన్నట్టు అనుకున్నప్పుడు మీరు ఈ క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ యొక్క మొత్తానికి ఈ యొక్క క్వాష్ పిటిషన్ అనేది మామూలుగా బిలో 7 years ఉన్న కేసులలో మాత్రమే క్వాష్ పిటిషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో మనం చెప్పుకున్నట్లయితే 383, 323, 324 అలాగే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406, 498 కేసులలో ఎక్కువగా ఈ యొక్క క్వాష్ పిటిషన్ మనకు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా మనకు క్వాష్ పిటిషన్ మనము అంటే సాధారణంగా అనుకోకుండా కొంత సందర్భాల్లో మనం అనుకోకుండా కొన్ని కేసులలో ఇరుకుతాం. ఆ కేసులలో మనకి ఎలాంటి ప్రమేయం లేకున్నా, ఆ కేసుల్లో ఎలాంటి మనం ఇన్వాల్వ్మెంట్ లేకున్నా ఆ కేసులో మనం ఇరికించి మనం ఏదో ఇబ్బంది పెట్టాలని 498 కేసుల్లో చాలా మందికి అంటే వాళ్ళ యొక్క భర్తతో పాటు తండ్రికి, అన్నకి, తమ్ముడికి, సిస్టర్కి, బ్రదర్కి అందరికి కూడా కేసులు పెడతాం. అలాంటి కేసులలో క్వాష్ పిటిషన్ మనం వేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క క్వాష్ పిటిషన్ అనేది చాలా క్లియర్ గా మనకు హర్యానా వర్సెస్ భజన్లాల్ అనేటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా ఈ క్వాష్ పిటిషన్ మనకు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క క్వాష్ పిటిషన్ ఏ సందర్భంలో చేసుకోవచ్చు అనేది మనకు చాలా క్లియర్ గా చేస్తుంది. మీరు ఈ అక్రమంగా అన్యాయంగా మీ కేసులు పెట్టుకున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించద్దు. హైకోర్టులో సింపుల్ గా క్వాష్ పిటిషన్ వేసుకుంటే మనకు వారం రోజులు కూడా కొట్టేసే అవకాశం ఉంటుంది. ఆ కేసు వేయడానికి టైం కూడా పట్టదు. మీకు లీగల్ సమాచారం కొరకు కావాలనుకున్నప్పుడు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కంపల్సరీ మీకు కన్సల్టెన్సీ కావాలన్నప్పుడు కాల్ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ.